జ్యోతిష్యం అనున్నది ఎంత సత్యమో మీకు ఒక ప్రమాణం చెప్తాను నేను. శ్రీమద్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడు జన్మించారు? ఆయన జనించిన ఆ సమయంలో చెప్పినటువంటి భవిష్యవాణి కాలజ్ఞానం నేటికి జరుగుతున్నదా లేదా ఒక్కసారి మీరు చూడండి. వారు జనించి నడయాడిన సంవత్సరాలలో అన్నింటిలో కూడా వర్తమానాన్ని ఉద్దేశించి ఏమి చెప్పలేదు. భూమి ఉన్నంత వరకు భవిష్యత్తులో జరిగేటటువంటి వింత విచిత్రములను గురించి మానవాళి వాటిని గ్రహించి జాగ్రత్త పడాలనే కోణంలో లోక కళ్యాణార్థంపై జ్యోతిష్యాన్ని చెప్పారు వారు. అదే కాదండి, సిద్ధాంతములు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. సూర్యోదయంతో మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం పుట్టినప్పటి నుంచి గతించే వరకు ప్రతిదీ కూడా జ్యోతిష్య ప్రమాణ ధర్మంతోనే నడుస్తున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య